హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతలా అరవకు, అంతగానం అరవకు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ స్క్రీమ్ సో మచ్, డోంట్ స్క్రీమ్ సో మచ్. అలా తిరగకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ రోమ్ అరౌండ్, డోంట్ రోమ్ అరౌండ్. అక్కడ కూర్చో, అలా తిరగకు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. సిట్ దేర్, డోంట్ రోమ్ అరౌండ్. సిట్ దేర్, డోంట్ రోమ్ అరౌండ్. అటు ఇటు తిరగకు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ రోమ్ హియర్ అండ్ దేర్, డోంట్ రోమ్ హియర్ అండ్ దేర్. అలా చప్పరించకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ స్లాప్ లైక్ దట్, డోంట్ స్లాప్ లైక్ దట్. అలా చేయకు, పడిపోతావు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ డూ దట్, యూ విల్ ఫాల్. డోంట్ డూ దట్, యూ విల్ ఫాల్. అక్కడ నుండి దూకకు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ జంప్ ఫ్రమ్ దేర్, డోంట్ జంప్ ఫ్రమ్ దేర్. అక్కడ ఉమ్మకు, పిల్లలకు మనం చెప్తూ ఉంటాం కదా, అక్కడ ఉమ్మొద్దు అని, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ స్పిట్ దేర్, డోంట్ స్పిట్ దేర్. అక్కడ నీళ్లు కార్చకు లేదా అక్కడ నీళ్లు వంపకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ స్పిల్ ద వాటర్, డోంట్ స్పిల్ ద వాటర్. నీ చేతులు మురిగ్గా ఉన్నాయి, కడుక్కో అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ, వాష్ దెమ్. యువర్ హ్యాండ్స్ ఆర్ డర్టీ, వాష్ దెమ్. నీ బట్టలు మురికి చేసుకోకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ మేక్ యువర్ క్లోత్స్ డర్టీ, డోంట్ మేక్ యువర్ క్లోత్స్ డర్టీ. నీ చేతులు శుభ్రంగా ఉంచుకో అని మనం చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్, కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్. చేతులు తుడుచుకోకుండా తినకు, చేతులు తుడుచుకోకుండా తినొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఈట్ వితౌట్ వైపింగ్ యువర్ హ్యాండ్స్, డోంట్ ఈట్ వితౌట్ వైపింగ్ యువర్ హ్యాండ్స్. నీ బాటిల్ నీ దగ్గర పెట్టుకో, నీ బాటిల్ని నీ దగ్గర పెట్టుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. కీప్ యువర్ గ్లాస్ విత్ యూ, కీప్ యువర్ గ్లాస్ విత్ యూ. బాటిల్ ఎంగిల్ చేయకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ డ్రింక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బాటిల్, డోంట్ డ్రింక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బాటిల్. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని మనం అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. ఆర్ యూ హైడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, ఆర్ యూ హైడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఏం లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. నథింగ్, నథింగ్ అంటే ఏం లేదు అని. ఎందుకు అలా అడుగుతున్నావు, ఎందుకు అలా అడుగుతున్నావు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వై ఆర్ యూ ఆస్కింగ్ సో, వై ఆర్ యూ ఆస్కింగ్ సో. నాకు అలా అనిపించింది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ ఫెల్ట్ సో, ఐ ఫెల్ట్ సో. నువ్వు ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తావు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. యూ ఆల్వేస్ టెల్ ఎక్స్క్యూజెస్, యూ ఆల్వేస్ టెల్ ఎక్స్క్యూజెస్. నేను నిన్ను నమ్మను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ డోంట్ బిలీవ్ యూ, ఐ డోంట్ బిలీవ్ యూ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.